ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుత పాటు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చర్మల ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఈ మధ్యకాలంలో మార్నింగ్ ఒక 7:30, 8:30 నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి. ఏదో అర్జెంట్ కాల్, ఎమర్జెన్సీ కాల్ అని చెప్పి ఫోన్ ఎత్తితే, హలో అండి విష్ణు గారు మాట్లాడదంటారు. అవునండి, నేను విష్ణుని మాట్లాడుతున్నాను. సో విష్ణు గారు, మేము బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాము, మీరు ట్రేడింగ్ ఏమైనా చేస్తారా? మీకు ట్రేడింగ్ చేసే ఇంట్రెస్ట్ ఏదన్నా ఉంటే మేము కాల్స్ ఇస్తాము, డైలీ రికమెండేషన్స్ ఇస్తాము, సజెషన్స్ ఇస్తాము, డైలీ కాల్స్ వస్తున్నాం. ఇంకొంతమంది కాల్ చేస్తారు, గుజరాత్ అంటారు, రాజ్కోట్ అంటారు, సూరత్ అంటారు, అహ్మదాబాద్ అంటారు. నిద్ర లేచిన దగ్గర నుంచి అంటే ఒక 7:30, 8 o'clock నుంచి మధ్యాహ్నం 12 వరకు డైలీ ఒక 5-6 కాల్స్ వస్తాయి ఇట్లాంటి. అంటే ఇప్పుడు ఇలాంటి కాల్స్ని మనం ఆపలేము. అవును. గవర్నమెంట్ కూడా దీన్ని ఆపే ప్రయత్నం చేయాలంటే కొంచెం కష్టమైన పనే. అవును. సో మరి ఇటువంటి ఫోన్ కాల్స్ ట్రాప్లో ఇలా పలానా స్టాక్స్కి సంబంధించిన టిప్స్ కానీ, రికమెండేషన్స్ కానీ, లేదంటే టెలిగ్రామ్ ఛానల్స్, ఇలాంటి ట్రాప్లు ఏదైతే ఉన్నాయో, ఇలాంటి ట్రాపుల్లో మనం చిక్కుకోకుండా మనల్ని మనం ఏ విధంగా జాగ్రత్త పరచుకోవాలంటారు? ఫస్ట్ ఈ ట్రాప్లో ఎవరు పడతారో తెలుసా అండి మీకు? పర్టికులర్గా ఒక మైండ్ సెట్ ఉన్నోళ్ళు, పనిని దొంగతనం చేయాలనే ఆలోచన ఉన్నోళ్ళు. పనిని దొంగతనం చేయాలి అంటే ఏంటి? నీ నాలెడ్జ్ తోటి నువ్వు పని చేయకుండా ఓకే, పక్కనోడి నాలెడ్జ్ని దొంగతనం చేయాలనే ఆలోచన ఎవరికైతే ఉంటుందో, దొంగతనం ఇస్ నథింగ్ బట్ వాళ్ళ మీద డిపెండ్ అవ్వటం. డిపెండెన్సీ. ఎవరికైతే ఆలోచన ఉంటుందో సహజంగా వాళ్ళే టార్గెట్ అయి ఉంటారు వీళ్ళకి. ఇప్పుడు బేసిక్గా మనకు తెలియదు మన పని దొంగతనం చేస్తున్నామని. ఫస్ట్ అసలు దీని నుంచి ఎట్లా ఎస్కేప్ అవ్వాలన్న దానికంటే ముందు మనకి తెలియకుండా మనలో ఈ మైండ్ సెట్ ఎట్లుంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ తర్వాత మనం దీని నుంచి ఎట్లా ఎస్కేప్ అవ్వాలన్న దాని గురించి నేను చెప్తా. అది ఆటోమేటిక్గా సొల్యూషన్ వస్తుంది. ఫస్ట్ వర్క్ రాబరీ అంటే అర్థం చేసుకోవాలి. అది ఎన్ని రకాలు, అది మనకి తెలియకుండానే మనలో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఒకళ్ళు చేసిన పని అది నేనే చేశాను అని చెప్పటం, అదొక పని దొంగతనమే. ఇలాంటి బ్యాచ్ ఉంటుంది ప్రతి చోట, ప్రతి చోట ఉంటుంది. ఇంకొక రకం, ఎవరో ఆలోచనని నా ఆలోచనగా చెప్పుకోవటం, ఇది ఒక రకమైన దొంగతనం. ఎవరో రాసిన దాన్ని నేను రాశాను, సినిమాల్లో ఎక్కువ జరుగుతుంటది. సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ ఇలాంటి పేరు మార్చేస్తారు. మొత్తం పనంతా ఒకళ్ళు చేస్తే పేరేం చేసుకుంటారు. సినిమా స్టోరీ కానీ, పాటల విషయం కానీ అన్నిట్లో జరుగుతూ ఉంటుంది. అది ఒక పని దొంగతనం. ఒకళ్ళ సహాయాన్ని తీసుకొని వాళ్ళకి రికగ్నిషన్ ఇవ్వకపోవటం, ఇది ఒక రకమైన పని దొంగతనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు నాతో పని చేస్తున్నారు, నేను మీతో పని చేస్తున్నాను, ఒకళ్ళకొకళ్ళ కృతజ్ఞతా భావం లేకపోవటం కూడా, ఇప్పుడు నేను ఒక్కడనే నేను చేయలేను, మీరు చేయలేరు, ఒకరికొకళ్ళ కృతజ్ఞతా భావం లేకపోవటం కూడా పని దొంగతనమే. అంతే కదా, అది కూడా పని దొంగతనమే. సో ఎవరికైతే ఆ పని దొంగతనం మైండ్ సెట్ లో ఉంటారో వాళ్ళు ఈజీగా ట్రాప్ అయిపోతారు. ఎందుకు? వాళ్ళు ఎంతసేపటికి ఏం చూస్తారు? ఫ్రీగా ఏది దొరుకుద్ది, నేను ఖర్చు పెట్టకుండా, నేను కష్టపడకుండా ఒట్టిగా నా పని ఎట్లా అయిపోద్ది, వీళ్ళు సహజంగా వీటి కోసం వెతుకుతూ ఉంటారు. అంటే అవతల వాళ్ళ ఇమేజ్ని ఉపయోగించుకొని మనం ఎట్లా సస్టైన్ అవ్వచ్చు, ఇట్లా రకరకాలుగా. అంతే, అటు ఇమేజ్ అవ్వచ్చు, వాళ్ళ నాలెడ్జ్ అవ్వచ్చు, ఏదైనా కానీ, టైం అవ్వచ్చు, తీసుకొని మనం ఎట్లా ఏ రకంగా అయినా కానీ. సో బేసిక్గా ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వటము, ఒకళ్ళ నుంచి మనం గుంజుకొని, ఫ్రీ గుంజుకోవడం ఇస్ నథింగ్ బట్ ఫ్రీ. మీరు డబ్బులు ఇచ్చి తీసుకున్నారా, దెన్ అది కాదు, దొంగతనం కాదు. మీరు అది ట్రేడింగ్. మీరు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు, అది ట్రేడింగ్. అట్లా కాకుండా మీరు దొంగతనం చేస్తారు చూసారా, అదంటే చెప్పా పెట్టకుండా వాళ్ళ పేరు మార్చేయటము, చెప్పా పెట్టకుండా వాడి దగ్గర నుంచి ఒకటి తీసేసుకోవటము. కొంతమంది ఏం చేస్తారు, అదే మన స్టాక్ మార్కెట్లో ఏం జరుగుద్ది, ఎవరు టీవీలోకి వచ్చి ఏ స్టాక్ పేరు చెప్తారు, ఆ స్టాక్ నేను కొనాలి, ఎవరు నన్ను ఏ ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ చేస్తారు, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఏ స్టాక్ రికమెండేషన్స్ ఇస్తారు, నేను ఆ స్టాక్స్ కొనాలి. ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళే ట్రాప్ అవుతారు. మీకు నాలెడ్జ్ లేదు, మీరేం చేయాలి? అయితే ఒక రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ దగ్గరికి వెళ్ళి డబ్బులు కట్టి ఆయన దగ్గర నుంచి ఒక మంచి కాల్స్ తీసుకోవాలి. లేదా ఒక రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి మీకు ఏది కరెక్టో తీసుకోవాలి. మీరు డబ్బులు కట్టకుండా ఫ్రీగా ఎక్కడొస్తుందని చూసారా, అదే మీకు ఎర. వాళ్ళు వేసే ఎర ఎట్లుంటుంది, మేము ఫ్రీగా ఇస్తామని అంటారు, ఫస్ట్ ఫ్యూ ఫ్రీ కాల్స్ అని అంటారు, 1 month ఫ్రీ అంటారు, 15 days అంటారు, లేదా మీరు మాత్రం అకౌంట్ ఓపెన్ చేసుకొని మీకు ఫ్రీ కాల్స్ ఇస్తామని అంటారు. సో బేసిక్గా ఫ్రీ అనే వర్డ్కి ఎవరైతే ట్రాప్ అవుతారో వాళ్ళు ఎరైపోతారు.
చాలా మందికి ఈ మధ్య కాలంలో మంచి రిటర్న్స్ వచ్చాయి యా అని వాళ్ళ మనుషుల చేతే ఆ గ్రూప్ లో స్క్రీన్ షాట్లు పెట్టించడం చూపిస్తారు. ఎందుకు సార్ ఫస్ట్ లో డబ్బులు కూడా వచ్చేలా చేస్తారు. సో బేసిక్ గా మనం పంప్ అండ్ డంప్ యాక్టివిటీ జరుగుతుంది విన్నాం కదా. ఇది ఎట్లా జరుగుతుంది పంప్ అండ్ డంప్? ఫస్ట్ అంతా నమ్మకం కుదిరిస్తారు, అప్పుడు ఒక్కసారి పంప్ అండ్ డంప్ ఇనిషియేట్ చేస్తారు, గాన్ డబ్బులన్నీ మటుమాయం, ఒక్కసారిగా అయిపోతాయి. ఒక్కసారిగా డబ్బులన్నీ మీరు అన్ని పెడతారు, వాడి మీద నమ్మకంతో పెట్టండి 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 ఒక స్టాక్లో అంటాడు, పంపు చేస్తారు, అందరు పెట్టిన తర్వాత ఒక్కసారి డంప్ చేసి పడేస్తారు, తర్వాత జీవితాన్ని తీసుకెళ్లి రోడ్డు మీద పడేస్తారు, ఆ తర్వాత ఇంకేమైనా చేసుకుంటారు కూడా. ఎగ్జాక్ట్లీ. సో బేసిక్గా ఫస్ట్ మన మైండ్లో ఎప్పుడైనా కానీ మనకి ఈ పని దొంగతనం అనే దాన్ని తీసి పక్కకు పడేయాలి. ఈ పని దొంగతనం అనే మైండ్ సెట్లో మనం ఉంటే మనం వాళ్ళకి ఎరవుతాం. ఒకరి దగ్గర నుంచి దొంగతనం చేయడానికి ట్రై చేయకండి, మనకి చేత కాదా డబ్బులు ఇచ్చి చేయించుకోండి. దేర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ ఇన్ ద మార్కెట్, సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్, వాళ్ళ పనే అది, వాళ్ళ ఉద్యోగం అది, వాళ్ళ పని అది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫ్రీగా ఇస్తావా ఏది కొనమంటావు అంటే వాడు ఎందుకు ఇస్తాడు, వాడు ఇయ్యడు, డబ్బులు కట్టి తీసుకో పని అవుతుంది. ఫస్ట్ ఈ మైండ్ సెట్ నుంచి బయటికి రండి, అన్నెసరిగా పని దొంగతనాలు చేయకండి, చేస్తే ట్రాప్ అయిపోతారు 100%. ఇది రాసిస్తా. అదే ఒక డాక్టర్ కాడికి వెళ్ళి నాకు ఫ్రీగా మెడిసిన్ ఇస్తావా, ఫ్రీగా కన్సల్టేషన్ ఇస్తావా, కాసేపు ఒక అరగంట ఫ్రీగా చేస్తాడు సైలెంట్ ఇంజక్షన్ వేస్తాడు, వెనకాల నుంచి కిడ్నీ లేపుతాడు. ఉన్నారు కదా బ్యాచ్, లేరా వార్తలు వింటున్నాను కదా. ఉన్నారండి. మీకు ఎక్కడ ఫ్రీ ఉంటుంది అక్కడ ట్రాప్ ఉంటుంది. ఫ్రీ బీస్ అనేది లేదు, అది పచ్చబద్ధం. ఈ భూ ప్రపంచంలో మన చరిత్ర చెప్పేది అదే, మన పుస్తకాలు చెప్పేవి అవే. నిజం ఏంటి అని అంటే ఫ్రీ అనే వర్డ్ పనిచేయదు. మీరు ఫ్రీగా కోరుకుంటున్నారంటే మీరు ట్రాప్ లో పడతారు, ఖచ్చితంగా ట్రాప్ లో పడతారు. వాడు మనకి ఫ్రీగా ఇస్తున్నాడంటే అంతకు మించింది వాడు ఏదో మన నుంచి దోచుకోవడానికి రెడీగా ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ, వాడు దోచుకుంటాడు. అది ప్రభుత్వాలైనా సరే, ఎవరైనా, ఇండివిడ్యువల్ మనుషులైనా సరే, ఏదైనా సరే ఫ్రీ. అది ప్రభుత్వాలు ఇలా వేసి ఇంకేదో లాగేస్తాయి జనాల నుంచి. ఫ్రీకి ఆశ పడద్దు. ఫ్రీ మీ జీవితాల్లో అయితే ఉపయోగపడదు. అది ఒక ఎర. మీకు నిజంగా మీరు ఎదగాలి సరే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను ఫిల్టరేషన్ ప్రాసెస్ అలానే చూస్తా. ఎదగాలనే ఆలోచన ఉన్న వాళ్ళు చిన్న చితక ఫీజుల గురించి ఆలోచించరు. నేను ఈవెన్ నా మ్యూచువల్ ఫండ్ క్లయింట్స్ని కూడా చాలా జాగ్రత్తగా పిక్ చేస్తాను, ఎవరిని పడతాను తీసుకోను. ఎదగాలన్న ఆలోచన ఉన్న వాళ్ళ మైండ్ సెట్ ఒకలాగా ఉంటుంది. నేను వాళ్ళని నా చుట్టూ పెట్టుకుంటా. ఎందుకంటే అన్నెసరీ ఇప్పుడు నా దగ్గర నుంచి ఏదో నొక్కేయాలి అంటే, నా దగ్గర నుంచి ఐడియా తీసేసుకోవాలి ఎందుకు? నువ్వు ట్రాన్స్పరెంట్గా ఉండవు, నువ్వు వచ్చి నన్ను ట్రాన్స్పరెంట్గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తావు, తప్పు కదా. సో బేసిక్గా నేను పిక్ చేయడమే, నాతోటి ఎవరు కరెక్ట్గా ఉంటారు, వాళ్ళ మైండ్ సెట్ బాగుందా, గ్రోయింగ్ మైండ్ సెట్టా, ఎదగలుగుతారా, ఇవి చూసుకుంటూ ఉంటాం. అందుకే ఎవరికైతే పని దొంగతనం అనే ఆలోచన ఐడెంటిఫై చేశాను అనుకోండి ఒకరితోటి, నీ వాళ్ళని తీసుకోండి. యాక్చువల్గా చెప్పాలంటే మీకు నిజంగా ఉపయోగపడే వాళ్ళు మిమ్మల్ని దగ్గరికి కూడా రానియరు. మీరు ఎదగాలి అని అంటే పని దొంగతనం అనే మైండ్ సెట్ నుంచి బయటికి రావాల్సిందే. ఫ్రీ అంటే నథింగ్ బట్ ఏం లేదు. నేను 1-10 సార్లు పని దొంగతనం ఎందుకు అంటున్నానంటే, ఫ్రీ అనే వర్డ్ని చాలా సింపుల్గా ఉంటుంది కానీ కొంచెం పచ్చిగా చెప్తాను, అట్లీస్ట్ అర్థం అవుద్ది, అలవాటు చేసుకుంటారని. ఒకళ్ళ పని దొంగతనం చేయకండి, ఒకళ్ళ రికగ్నిషన్ని దొంగతనం చేయకండి, ఒకళ్ళు చేసిన సహాయాన్ని మర్చిపోకండి. ఈ నేచర్ ఉండోడు. నువ్వు మోసం చేసావు, ఒక విత్తనం వేసావు, మోసం అని విత్తనం అది పెరిగి చెట్టై పెద్దదై నిన్నే ముంచుద్ది. కాబట్టి పని దొంగతనాలు చేయకండి, అది మనకు మంచిది కాదు. మీరు ఖచ్చితంగా ఓడిపోతారు, డౌటే లేదు. ఇప్పుడు ఎందుకు మీరే చెప్పారు కదా కాల్స్ వస్తే XYZ అని. మీకు ఆ నేచర్ ఎక్కడో ఉంది కాబట్టే మీరు ట్రాప్ అయ్యారు. ఆ నేచర్లో ఎందుకు ట్రాప్ అవుతారు? మీరు ట్రాప్ అయ్యారు కదా, అది. కాబట్టి అస్సలు ఎంకరేజ్ చేయకండి. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.